హలో అండి. సింపుల్‌గా ఆవకాయ ఒక మామిడికాయతో పెడుతున్నాను. ముందుగా వాష్ చేసుకొని నీట్‌గా తుడిచి ముక్కలు చేసి పక్కన ఆరబెట్టుకోవాలి. తర్వాత ఆవాలు, కొంచెం మెంతులనమాట. 2 టేబుల్ స్పూన్ ఆవాలు, మెంతులు ఒక స్పూను బాగా వేపి పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత కల్లుప్పు కూడా కొంచెం పొడి చేసి మనము పక్కన పెట్టుకుంటే బావుంటుంది ఆవకాయలోకి. తర్వాత కారం అనమాట. నేను ఆశీర్వాద కారమే వాడతాను. అది కూడా కొంచెం కొలతగా పక్కన పెట్టుకొని నాకు అంతగా కొలతలు తెలియదు. కాకపోతే అందాజుగా వేస్తాననమాట. సో, ఈ ముక్కల్లో కొంచెం నూనె వేసి ముందు కలుపుకొని తర్వాత కారము మనము తయారు చేసుకున్న ఆవపిండి, మెంతిపిండి, ఉప్పు అన్నీ వేసేసుకొని బాగా కలుపుకోవాలండి. కలిపినాక ఉంటుంది చూడండి, ఆ కలర్ ఎంత బాగుందో అంత బాగుంటుంది. తర్వాత మిగిలిన నూనె కూడా అంతా వేసేసుకొని మనము నీట్‌గా కలిపేసుకున్నామంటే మనము సింపుల్‌గా ఆవకాయని తయారు చేసుకోవచ్చు అనమాట. ఇది చాలా రోజులు ఉంటుందండి. మనము బయట పెట్టుకుంటే ఒక 2, 3 మంత్స్ అలాగా కూడా మనము బయట పెట్టేసుకోవచ్చు. ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నామంటే 1 ఇయర్ దాకైనా ఉంటుంది. ఏం ప్రాబ్లమ్ ఉండదు. చాలా టేస్టీగా ఉంటుంది. మాకేంటంటే సింపుల్‌గా ఇంట్లోనే ఇలాగ నేను తయారు చేస్తాను. సో, నాకు ఒక బాటిల్‌కి అయితే వచ్చేసింది. గాజు జార్‌లోకి తీసి పెట్టేసి కొంచెం అన్నం, వేడి వేడి అన్నం అప్పుడే తయారైంది వేసేసి కలుపుకొని తింటే ఉందండి. అబ్బా! టేస్ట్ అయితే అద్దిరిపోయింది. మీరు కూడా తయారు చేయండి. ఎలాగుందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.